ఓం సాయిరామ్. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ కూడా నా నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని, ఆ సాయినాథుని ఆశీస్సులు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ సాయినాథుని ఆశీస్సులు ఎప్పుడు ఎల్లవేళలా మనపై ఉంటాయి. అలాగే బాబా గారు ఈరోజు ఒక మంచి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. బాబా గారు బాబా గారి దగ్గర ఉన్న వజ్రాన్ని తాకి బాబా గారు చెప్పే సందేశం అయితే ప్రతి ఒక్కరూ కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. బాబా గారు మనల్ని ఒక ప్రశ్న అయితే అడిగారు. ఆ ప్రశ్నకి మనం సమాధానం మనలో ఏముంది అన్నది మనం ఒక్క క్షణం ఆలోచించి ఆ బాబా గారికి సమాధానం అయితే చెప్తామండి. ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓం సాయిరామ్. అది ఒక చిన్న కథ రూపంలో మీకైతే నేను తెలియచేయబోతున్నాను. పూర్వం దేవగిరి అనే రాజ్యంలో పాడి పంటలతో కలకలలాడుతూ ఉండేది. అక్కడ ఆ రాజ్యాన్ని విరూపాక్ష మహారాజు పరిపాలించేవారు. ఈ ఆయన ప్రతిరోజు కూడా తన ఆస్థానంలో పండితులతో ఏదో ఒక విషయంపై చర్చలు జరుపుతూ ఉండేవారు. ఎవరైనా పండితులు చెప్పిన ప్రశ్నలు నచ్చితే వారికి తగిన బహుమానం ఇచ్చేవారు. అలా ఒకరోజు పొరుగు రాజ్యంలోని పండితుడైన విష్ణు శర్మ చర్చల్లో పాల్గొనాలని వస్తారు. అప్పుడు వచ్చి విరూపాక్ష మహారాజుని కలుసుకొని ఇలా అంటాడు. మహారాజా, మీకు ప్రణామములు. నేను మీరు నిర్వహించే చర్చల్లో పాల్గొనాలని వచ్చాను. నా ఆహ్వానాన్ని దయచేసి స్వీకరించండి. ఓ మహా అద్భుతం! మా రాజ్యంలోని పండితులను ఎవ్వరూ ఎదుర్కోలేరు. మరి మీరు చర్చలో పాల్గొనడానికి సిద్ధమవ్వండి అంటారు. విష్ణు శర్మ దేవగిరి వచ్చిన విషయం ఆ నోట ఈ నోట ప్రజలందరికీ కూడాను తెలిసింది. దాంతో ఆ సమావేశానికి అందరూ కూడాను హాజరయ్యారు. ఆ సభలో రాజుతో పాటు రాజ్యంలోని పండితులందరూ కూడాను విష్ణు శర్మని వారికి నచ్చిన ప్రశ్నలు అడుగుతారు. విష్ణు శర్మ పండితులు అడిగిన ప్రశ్నలన్నింటికీ కూడాను ఎలాంటి తడబాటు లేకుండా సమాధానం అయితే చెబుతారు. అప్పుడు కాసేపటికి మహారాజు సభలో ఉన్న వాళ్ళందరితోనూ ఇలా అంటాడు. మీరు మా పండితులు అడిగిన అన్ని ప్రశ్నలకి సమాధానం చెప్పారు. ఇప్పుడు సామాన్య ప్రజలు ఎవరైనా సరే నచ్చిన ప్రశ్నలను మా పండితుల్ని అడగవచ్చు. ఒకవేళ వాళ్ళ సమాధానం చెప్పలేకపోతే వాళ్ళకి ఎవరైతే ప్రశ్న అడిగారో వాళ్ళకి తప్పకుండా నేను కానుకనైతే ఇస్తాను అంటారు. దాంతో అక్కడున్న ప్రజలందరూ ఇలా అనుకుంటారు. ఇక్కడున్న పండితులందరూ కూడా గొప్ప గొప్ప వాళ్ళు. మనం వాళ్ళని ఏదైనా ప్రశ్న అడిగినా వాళ్ళు ఇట్టే జవాబు చెప్పేస్తారు. అవును, మనలాంటి సామాన్యులు అంత గొప్ప పండితులను ప్రశ్న అడిగినా నవ్వుల పాలు అవ్వడం తప్పేమీ లేదు అని అనుకుంటారు. ఇంతలో అక్కడే ఉన్న మల్లయ్య విరూపాక్ష మహారాజుతో ఇలా అంటాడు. అయ్యా, మీరు అనుమతిస్తే నేను ఒక ప్రశ్న అడుగుతాను. తప్పకుండా అడగచ్చు. అడుగు మల్లయ్య అంటే అక్కడున్న పండితులందరికీ నమస్కరించి ఇలా అడుగుతాడు. ప్రపంచంలో ఎవ్వరూ తిరిగి సంపాదించలేనిది ఏమిటి అని మల్లయ్య పండితులందరినీ కూడా ఆ ప్రశ్న అడుగుతారు. అదేం ప్రశ్న అని అందరూ కూడాను ఏంటిది, ఇదేం ప్రశ్న అని అన్నట్టుగా ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ ఉంటారు. ఇంతలో ఒక పండితుడు మల్లయ్యతో ఇలా అంటాడు. నువ్వు అడిగిన ప్రశ్న తప్పు. రాజుగారు అని అనుకుంటే పెళ్ళి సంపాదించలేనిదే ఏదైనా సరే అని అంటాడు. ఆ పండితుడు అలా అనగా దానికి మల్లయ్య ఇలా అంటాడు. మహారాజు కూడా సంపాదించలేనిదే అని. మల్లయ్య అలా అనగా అక్కడున్న మరో పండితుడు మల్లయ్యతో ఇలా అంటాడు.
ప్రభువులు తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదు. ఎందుకు మీరందరూ వినలేదా? పరమ నిష్ఠతో ఘోర తపస్సు చేసి ఆ దేవుని సైతం మెప్పించి వరాలు పొందారు. అంతటి వారు మన మహారాజు గారు అని అనగా మల్లయ్య అక్కడ ఉన్న వాళ్ళందరితో ఇలా అంటాడు, నేను అడిగేది ఆ దేవుడి గురించి కాదు, సంపాదించలేనిది ఏమిటి అని అడిగాను. మొదట రాజుగారు చేయలేనిది అన్నావు, ఆపై దేవుడు కూడా చేయలేనిది అని అంటున్నావు. నీకు ఎంత అహంకారం అసలు! ఆ ప్రశ్నకు సరైన జవాబు నీకైనా తెలుసా నిజంగా? అలాంటిది నువ్వు ఇలాంటి ప్రశ్నని అడుగుతావా అని పండితుడు అనగా విరూపాక్ష మహారాజు మల్లయ్యతో ఇలా అంటాడు, మల్లయ్య, నిన్ను ప్రశ్న అడగమని అవకాశం ఇస్తే నువ్వు అందరినీ అవమానపరుస్తున్నావు. నీకు ఇంతకీ సమాధానం తెలుసా? ప్రభు, నేను అడిగిన ప్రశ్నకి సమాధానం నాకు తెలుసండి. అయితే దాన్ని నిరూపించగలవా? తప్పకుండా నిరూపిస్తాను మల్లయ్య అంటాడు. ఏం సమాధానం చెబుతాడా అని అందరూ ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు. ఇంతలో మల్లయ్య విరూపాక్ష మహారాజుతో ఇలా అంటాడు, మహారాజా, ఎవరైనా అంటే ఈ సృష్టిని సృష్టించిన దైవమైనా కూడా తిరిగి మనకు ప్రసాదించగలిగినది ఒక్కటే, అదే గడిచిన కాలం. మనం ఎంతోమంది మహర్షి తపస్సుల గురించి వినే ఉంటాం. వారికి ఆ దేవుడిచ్చిన వరాలలో ఎవరికైనా గడిచిన కాలాన్ని తిరిగి ఇవ్వగలరా? ఏ దైవమైనా కాలాన్ని వెనక్కి తిరిగి తీసుకురాగలదా? ఆ మాట విని మహారాజుతో సహా అందరూ కూడా ఆశ్చర్యపోతారు. మల్లయ్య చెప్పింది నిజమేనని ఒప్పుకుంటారు. అలా ఒప్పుకోవటం తప్పులేదులే అని అనుకుంటారు. దాంతో విరూపాక్ష మహారాజు ఇలా అంటాడు, మల్లయ్య చెప్పింది అక్షరాల సత్యం. తిరిగి సంపాదించలేనిది గడిచిన కాలం మాత్రమే. ఈ ప్రశ్న అడిగి మా అందరికీ జ్ఞానోదయం కలిగేలా చేశావు మల్లయ్య అని విరూపాక్షరాజు గారు అంటారు. చెప్పిన విధంగానే విరూపాక్ష మహారాజు మల్లయ్యకు బహుమతి అందచేస్తారు. దాంతో పండితులతో సహా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మల్లయ్యను అభినందిస్తారు. ఏ దైవమైనా కాలాన్ని వెనక్కి తీసుకొని రాలేదు. గడిచిన కాలం వెనక్కి రాదు. అందుకే కాలాన్ని వృధా చేయకుండా మంచి పనులకు ఉపయోగించుకోవాలి. అప్పుడే గడిచిన కాలాన్ని తలుచుకుంటూ బాధపడకుండా ఉంటాము. ఎప్పుడూ కూడా కాలాన్ని వృధా చేస్తూ ఉంటే మళ్ళీ తిరిగి రాదు అని మనకి ఈరోజు బాబాగారు సందేశం అయితే చెప్పారండి. మనం ఇప్పటి వరకు వృధా చేసిన సమయాన్ని వెనక్కి తీసుకురాలేము కాబట్టి ఇక నుంచైనా మన సమయాన్ని మనం విలువ కట్టుకోవాలి. మనం కాలంకి విలువ ఇవ్వాలి అని బాబాగారు అయితే చెప్తున్నారు. ప్రతి ఒక్కరూ కూడాను ఈ సందేశాన్ని విన్న ప్రతి ఒక్కరూ కూడాను ఓం సాయిరామ్ అని కామెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే శ్రద్ధ సబూరి అని అయితే కామెంట్ చేయండి. కాలం విలువ తెలిసిన ప్రతి ఒక్కరూ కూడాను కాలాన్ని సమృద్ధిగా వినియోగించుకుంటారు. కాలం విలువ తెలియని వాళ్ళు వృధా చేస్తూ ఉంటారు. ఈరోజు బాబాగారు చెప్పిన సందేశం వల్ల ప్రతి ఒక్కరూ కూడాను కాలాన్ని వృధా చేయకుండా వినియోగించుకుంటారని ప్రతి ఒక్కరూ కూడాను కోరుకుంటున్నాను. ఓం సాయిరామ్. ఈ కథ మీకు నచ్చినట్లయితే ఐ హోప్ నచ్చిందనే అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ కూడాను రేపటి సాయి వాక్కుతో మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.